నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మెగా డిబేట్. నేను మురళి. జీవో నెంబర్ 16ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చెల్లదని కూడా హైకోర్టు కీలకమైనటువంటి తీర్పునైతే ఇచ్చింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది. అయితే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ కూడా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిణామాలకు సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ స్టేట్ కోఆర్డినేటర్, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే శివకుమార్ గారు, టీ కాంగ్రెస్ సీనియర్ నేత, అలాగే అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా శివకుమార్ గారు, నమస్తే. కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి అధికార పార్టీ ఎలా చూస్తుంది? దీనికి సంబంధించి వారికి ఏమైనా ప్రభుత్వం తరపు నుంచి న్యాయం చేస్తారా అనేటువంటి ఒక ప్రశ్న అయితే తలెత్తుతోంది. గతంలో వారు ఏ విధంగా ఉద్యమం చేశారో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు కూడా ఈ నేపథ్యంలో ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? మురళి గారు, ముందుగా ఆదాన్ టీవీ ప్రేక్షకులు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటే, ఈరోజు ఏదైతే హైకోర్టు ఏదైతే జీవోని రద్దు చేయడం జరిగింది, అది క్రమబద్ధీకరణ ప్రాబ్లం అనేది రకంగా చెప్పడంతో ఈరోజు ఏదైతే హైకోర్టు ఇచ్చిన దానికి ప్రభుత్వం గతంలో మేము అధికారంలో లేనప్పుడు ఏదైతే చెప్పినామో ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. రెండవది ఏంటంటే, వీళ్ళకు న్యాయం చేయడానికి ప్రత్యామ్నాయం కూడా ఆలోచించి ముందుకు పోతుంది అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలో లేనప్పుడు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళకి న్యాయం చేయాలని గత ప్రభుత్వంని కూడా మేము చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్న దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దానికి ప్రత్యామ్నాయం చేసి వాళ్ళకి ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులని ఏ రకంగా వాళ్ళకు మేలు చేయొచ్చు, ఏ రకంగా వాళ్ళని మళ్ళీ ఉద్యోగాలకి వాళ్ళ విధులకు హాజరు కావడానికి ఏం చేయాలనే నిర్ణయం కూడా ఒకటి తీసుకుంది. అంటే గతంలో దీనికి సంబంధించి కూడా రకరకాలైనటువంటి వాగ్దానాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ 5,544 మంది ఏదైతే గతంలో ప్రభుత్వం క్రమబద్ధీకరించిందో వాళ్ళతో ఏమైనా చర్చలు జరిపేటువంటి అవకాశం ఉంటుందా? లేకపోతే వారేమైనా మళ్ళీ తిరుగుబాటు ప్రభుత్వం మీద చేసేటువంటి అవకాశం ఉంటుందా? కోర్టు తీర్పుని శిరసావహించేటువంటి పరిస్థితి ఉంటుందా? అసలు ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. నిపుణుల సలహాలు తీసుకొని దీని మీద ముందుకు వెళ్తే బాగుంటుందనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి కదా శివకుమార్ గారు, ఎలా ఆలోచిస్తోంది గవర్నమెంట్ దీనికి సంబంధించి? నేను ఇప్పుడు ఏదైతే చెప్పినో అది వాస్తవము. ఎందుకంటే మేము అధికారంలో లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళని క్రమబద్ధీకరణ ఏదైతే చేసిండో దాంట్లో విధి విధానాలు కూడా చూసి చేయాల్సింది. అది మొత్తానికి ఈరోజు హైకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుందో దాని మీద మటుకు ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళని పిలిచి చర్చలకు పిలుస్తుంది. అక్కడ జరిగిన ఇబ్బందులు ఏమున్నాయి అవన్నీ కూడా మళ్ళీ సరిదిద్ది చేసి వాళ్ళకి ఏదో రకంగా న్యాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అధికారులు ప్లస్ మంత్రులు అందరు కూడా బిజీ ఉన్నారు కాబట్టి బహుశా ఇది 1-2 days ఏమన్నా జరగవచ్చు, లేదా ఇమీడియట్ గా మటుకు రేపు దీని మీద ఏదైనా నిర్ణయం కూడా ఉంటుంది. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా జరిగింది ఈ నియామకం అనేటువంటి ఒక మాట కూడా, క్రమబద్ధీకరణ జరిగింది అనేటువంటి ఒక కీలకమైన వ్యాఖ్య కూడా చేస్తుంది. అంటే దాన్ని గవర్నమెంట్ ఏమన్నా నోటిఫై చేసిందా? అసలు ఎందుకు జరిగింది, ఏ కోణంలో జరిగింది, అసలు ఏ విధి విధానాలతో జరిగింది అనేది? అంటే ఇప్పుడు హైకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని మొత్తానికి మళ్ళీ ప్రభుత్వం దాన్ని ఏదైతే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ని చూసి దాన్ని బట్టు ఏ రకంగా నిర్ణయం తీసుకుంది, దానికి మనం ప్రత్యామ్నాయం ఏం చేయాలనేది కూడా ఈరోజు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. వాళ్ళకి అయినంత మట్టుకు వాళ్ళకు బెనిఫిట్ చేస్తుంది తప్ప వాళ్ళని నష్టపరచాలనేమి కాంగ్రెస్ పార్టీ కానీ అధికారం కానీ అట్లేం చూడది మురళి గారు. అంటే ఒక ప్రణాళిక ఏమైనా ఉందా దీని మీద? ప్రణాళిక అంటే ఇప్పుడు జరిగిన దానికి ఏంటి అనేది ఇప్పుడు ఏదైతే మినిస్టర్ కానీ కన్సర్న్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మొత్తానికి దాని మీద ఇంకా ఏం చర్చ చేస్తారు అనేది మనకు డైరెక్ట్ తెలియదు కదా. ఎస్ రైట్. ఇక బీఆర్ఎస్ స్టేట్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు, నమస్తే. నమస్తే. నమస్తే అందరు ప్యానల్ మెంబర్స్ కు, ఆదాన్ ప్రేక్షకులందరికీ నమస్తే. కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం ఎలా స్పందిస్తుంది? గత ప్రభుత్వ వైఫల్యం కింద చూస్తుందా, లేకపోతే కోర్టు కామెంట్ చేసినట్లుగా రాజ్యాంగ విరుద్ధంగా దీనికి సంబంధించి ఏదైతే విధి విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్గా లేవనేటువంటి ఒక కోణంలో కోర్టు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్ధీకరణ జరిగిందనేటువంటి మాట.
ఎందుకు అప్పటి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందనేటువంటి ఒక బిగ్ క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఏం చెప్తారు మీరు? మురళి సార్ ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ హైకోర్టు కానీ ఈ రోజు ఇచ్చినటువంటి జీవో రద్దు అనేది అది ఎట్లాంటి ఆ 6,000-8,000 మంది ఉద్యోగుల మీద తీవ్రంగా పడుతుంది. కాంగ్రెస్ పార్టీ గత మేనిఫెస్టోలో ఏం పెట్టిందంటే క్రమాభివృద్ధి చేస్తాము, అవుట్ సోర్సింగ్ వాళ్ళని చేస్తాము, కాంట్రాక్ట్ వాళ్ళని చేస్తాము, మేము ఇంకా కేసీఆర్ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వగలుగుతామని చెప్పారు. ఈరోజు హైకోర్టు ఏం చెప్తుందంటే రాజ్యాంగ విరుద్ధంగా నోటిఫికేషన్ లేకుండా రెగ్యులరైజ్ చేయకూడదు తప్పని చెప్తుంది. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవనమాన సమస్య 6,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలను రోడ్డు పాలు చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఒకవేళ హైకోర్టు కనుక సింగిల్ బెంచ్ ఇచ్చిందా, డివిజన్ బెంచ్ ఇచ్చిందా అనే దాని మీద కాంగ్రెస్ శివకుమార్ అన్న కానీ రేవంత్ రెడ్డి కానీ క్లారిటీ లేదు. మీరు అప్పీల్కి సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్తారా? దీంట్లో ఒక కాజ్ ఉంది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా హైకోర్టులో నిషేధిస్తే దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళి రెగ్యులర్ కాంట్రాక్ట్ ఉద్యోగులను అన్ని డిపార్ట్మెంట్లలో రెగ్యులరైజ్ చేసిన దాఖలాలు గత 40-50 ఏళ్ళకి ఉన్నాయి. హైకోర్టు ఏం చెప్పిందంటే నోటిఫికేషన్లు ఇవ్వకుండా పెట్టుకున్నారు. అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా నోటిఫికేషన్లు ఇవ్వాలి, పర్మనెంట్ ఉద్యోగులు నోటిఫికేషన్లు ఇచ్చి చట్టబద్ధంగా చేయమని చెప్పింది. ఈ రోజు నేను ఏమంటున్నా, మరి వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకుంటారా, వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారా? మరి వాళ్ళ సమస్యను ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే, మేము గత ప్రభుత్వంలో 55 జీవో ఇచ్చాము, 16 జీవో ఇచ్చాము, 55 జీవోను క్యాన్సిల్ చేసి వాళ్ళు 29 జీవో తీసుకొచ్చారు. ఇవాళ బీసీల నోటే మన్ను కొట్టిర్రు, దాని మీద క్లారిటీ లేదు. 53% ఉన్న బీసీలకు 10%, 10% ఉన్న ఓసీలకు 10%. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాదు. ఇవాళ మీరు జీవో 16 హైకోర్టు రద్దు చేసింది అంటారు. హైకోర్టు రద్దు చేస్తే మీరే కదా చెప్పింది మీ మేనిఫెస్టోలో, మేము ఇంకా అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్టులను కానీ మేము పర్మనెంట్ చేస్తాం. తెలంగాణ గవర్నమెంట్ వచ్చి 10 మీటింగ్లలో మీ గౌరవ రేవంత్ రెడ్డి గారే చెప్పారు. దీని మీద మరి గౌరవ అధికార ప్రతినిధి గౌరవ కాంగ్రెస్ అన్నగారికి మరి సలహాలు ఏమున్నాయో నాకు అర్థం కావట్లేదు. దీని గవర్నమెంట్ క్లారిటీ లేదు. నేను ఏమంటున్నా, దయచేసి గత ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం కింద ప్రస్తుతానికి అందరూ కూడా దీన్ని భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ పాటించలేదు అనేటువంటి ఒక మాట. నేను చెప్పేది ఒక మాట కంప్లీట్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ప్లీజ్. రూల్స్ అనేది జీవో నెంబర్ 16 లో ఇంప్లిమెంట్ చేయబడ్డాయి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు హైకోర్టు గైడ్ లైన్స్ కే వాళ్ళ రెగ్యులరైజ్ చేసింది విద్యా వైద్య పరిషత్తులో. అది ఎలక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా 10,000 మందిని పర్మనెంట్ చేసినాం. అది కానీ ఇది జీవో నెంబర్ 16 కు రాదు అది, ఎందుకంటే అది ఎలక్షన్ ట్రాన్స్కో జెన్కో సపరేట్. అది ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పీల్కి వెళ్తారా? 6,000 మంది కుటుంబాలను ఎక్కడ తోలుతుంది? ఏమో వాళ్ళని తీసేయద్దు. హైకోర్టు ఇంకొక సూచన కూడా చేసింది, వాళ్ళను డిలీట్ చేయొద్దు, వాళ్ళని తీసేయద్దు, వాళ్ళ జీవనమాన సమస్య. దయచేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దీని మీద క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే దీనిని నిపుణుల కమిటీ ఉంటుంది, నిపుణుల కమిటీ తీసుకోవాలి, తెలంగాణ పబ్లిక్ కమిషన్ సలహాలు తీసుకోవాలి. ఎట్లా పడితే అట్లా గవర్నమెంట్ రాకముందు మీటింగ్లు పెట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడారు వీళ్ళు. ఇలా హైకోర్టు అక్షంత లేచింది. సరే, మా గవర్నమెంట్ లో జీవో నెంబర్ 16 వచ్చింది. 16 మీరు అప్పీల్కి వెళ్తారా లేదా? వాళ్ళని పర్మనెంట్ చేస్తారా లేదా? అది క్లారిటీ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ. దయచేసి దీన్ని రాజకీయాలు చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఏంటంటే, వాళ్ళు 10, 15, 20 ఏళ్ళకి వెళ్ళి డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, జూనియర్ కాలేజీ లెక్చరర్లు వర్క్ చేస్తూ వస్తున్నారు. వైద్య విద్యా పరిషత్తులో రిక్రూట్మెంట్ జరిగింది. వాళ్ళు ఎప్పటి నుంచో 20 ఏళ్ళకి ట్యాబులు చేస్తున్నారు. ఇలా హైకోర్టు పొమ్మని చెప్పగానే పోవడానికి వీలు లేదు. వాళ్ళకి ప్రాథమికంగా మీరు ఆర్డినెన్స్ తీసుకొస్తారా? సుప్రీంకోర్టుకి వెళ్తారా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి 311 జీవోలా. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ లో, వైఎస్ రెడ్డి గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మనెంట్ చేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి అనుగుణంగానే గౌరవ కేసీఆర్ గారు జీవో నెంబర్ 16 తీసుకొచ్చిండు, జీవో నెంబర్ 55 తీసుకొచ్చిండు. కానీ 55 మీద క్లారిటీ లేదు, ఈడబ్ల్యూఎస్ మీద క్లారిటీ లేదు, జీవో నెంబర్ 29 మీద క్లారిటీ లేదు. ఇలా హైకోర్టు దాని ఇచ్చిన దాని కూడా కాంగ్రెస్ దగ్గర క్లారిటీ లేదు. దీనికి క్లారిటీ ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్. దయచేసి వాళ్ళని క్వశ్చన్ వేస్తున్నాయి ఇవన్నీ. ఎస్ శివకుమార్ గారు, సో అది నేరుగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధాన ప్రతిపక్షం టీఆర్ఎస్. ఏం చెప్తారు మీరు? మురళి గారు, ఇప్పుడు వెంకటేశ్వర్ గారు ఒకటి ఏమంటుంటే, ఉద్యోగాలేమో వాళ్ళు ఇచ్చిండ్రు, వాళ్ళ హయాంలో 16 జీవో వచ్చి వాళ్ళు ఇచ్చింది ఇది నియమ నిబంధనలు వాళ్ళు చూసుకొని చేయాల్సింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 11 మాసాలు అయింది. ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు 25-30 సంవత్సరాల నుంచి చేస్తుండ్రు. మేము మటుకు 16 జీవోలో మేము వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాము, వీళ్ళ ఉద్యోగాలు పోగొట్టొద్దు అనే రకంగా ఇప్పుడు మన వెంకటేశ్వర్లు పై మాట్లాడుతుంది. నేనేమంటున్నంటే, జనరల్ గా వాళ్ళ ఉద్యోగాలు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచించదు. దీనికి ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో
అదేమన్నా తప్పిదాలు ఉన్నా లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా దాన్ని ఇప్పుడు ఈ ఉద్యోగాలు కానీ ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో లెక్చరర్స్ ని వాళ్ళనందరినీ కూడా పిలిచి మాట్లాడి ఇంకా దాన్ని వేరే రకంగా ఏమన్నా చేయాల్సి వస్తుంది తప్ప ఖచ్చితంగా మీరు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది మాకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ అనదు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన మాట ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తామని ప్రతిసారి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. ఇది గత ప్రభుత్వం లాగా 10 సంవత్సరాలు ఉండదు. ప్రజాపాలన ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా మేము ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులు పదే పదే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నిజంగా కూడా 100 రోజులల్లా మేము ఇచ్చిన హామీలను 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఎవరు చెప్పిందని కాదు. కానీ అక్కడ జరిగిన పరిణామాలు ఏంటంటే అన్ని శాఖలలో రివ్యూ మీటింగ్ చేస్తే అక్కడ మనకు దొరికింది నిల్ బడ్జెట్. ఏ మంత్రిత్వ శాఖలో కూడా ఆడ ఉంది అనేది లేకుండా వైట్ పేపర్ రిలీజ్ చేసినాక ప్రజలకు చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ముందుకు పోయి దాన్ని టైం ఎక్స్టెన్షన్ చేసింది. ఏదైతే 100 రోజులు అనుకున్నది కొంచెం ప్రొలాంగ్ అయింది. దాని తర్వాత ఒక 6 గ్యారెంటీలలో ఒక 3 గ్యారెంటీలు కంప్లీట్ అయినాయి. ఇన్సూరెన్స్ ఒకటే కూడా ప్రజలకు ఇవ్వడానికి 2 గ్యారెంటీలు ఇవ్వాలా అన్న. ఒక్క నిమిషం, ఇంకా 2 గ్యారెంటీలు అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా 4 సంవత్సరాలు 1 నెల ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఆ గ్యారెంటీలు ఏమున్నా ఖచ్చితంగా మేము నెరవేరుస్తాము. ముఖ్యమంత్రి గారు మొత్తానికి ప్రతిసారి ఒకటే మాట చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల గత పాలకులు చేసిన పాపాన్ని కూడా మేమే కడిగేస్తున్నాము. ఈ రోజు వాళ్ళు చేసిన అప్పులకి 88 కోట్లు ఈ రోజు ఇంట్రెస్ట్ కట్టడం కూడా జరుగుతుంది. ఇది పరిస్థితి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు లోపాయి బడ్జెట్, ఎందుకంటే మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే ఈ రోజు అప్పుల రాష్ట్రం చేసి కూర్చుంది. మొత్తం అప్పుల కుప్పలా ఉంది. ప్రతి ఒక్కరి తల మీద 1,50,000 రూపాయలు అప్పు ఉంది. పుట్టిన పిల్లోడి మీద కూడా అనేది ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజలకు ఇచ్చిన హామీ మాకు ఖచ్చితంగా మేము ఇచ్చింది హామీ ఫుల్ఫిల్ చేయాలనే దిమాగ్తోనే మేము ముందుకు పోతున్నాం. రెండోది, ఇప్పుడు మనం ప్రస్తుతం మాట్లాడేది ఏదైతే 16 జీవో మీద కూడా ఇది ఖచ్చితంగా ఆ రద్దు అయిన దానికి హైకోర్టు తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా రేపు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేరు, టూర్లు ఉన్నారు కాబట్టి మాట్లాడినప్పుడు అలా చేద్దాం. చెప్పండి వెంకటేశ్వర రాయ్. మురళి సార్, ఏం లేదు, నేను ఏమంటున్నానంటే శివకుమార్ సార్ మీరు క్లారిటీ చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు 11 నెలల నుంచి మీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, మీరు ఒక్క కూడా సమస్య పెట్టలేదు, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇక్కడ ఒక్కటేమంటే మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్తున్నారు, మా గవర్నమెంట్ లో ఇచ్చిన నోటిఫికేషన్ లో 50,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాయి, ఖాళీ ఫోటోలు ఇచ్చి పోజులు ఇస్తారు తప్ప అక్కడ చేసింది ఏం లేదు కదా మీరు. అయితే వెంకటేశ్వర్ భాయ్, ఒకవేళ 50,000 పోస్టులు మీరే చేసిన వాళ్ళు అయి ఉంటే మీరు ఎందుకు ఇయ్యలేదు? ఎలక్షన్ కి ముందు ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చింది మాకు. తప్పు, సారీ, అది కాదు. కోర్టు కేసులు ఉండే, దాని తర్వాత చిన్న కొరివిలు ఉండే, అవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అవన్నిటిని కూడా తొలగించి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నియామక పత్రాలు ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఈ రోజు మీరు అంటే సపోజ్ మీరు మొత్తం కంప్లీట్ చేసి ఉంటే మీరే ఇచ్చేవాళ్ళు. అక్కడ ఇబ్బందులు జరిగినాయి, ఆ ఇబ్బందులను తొలగించింది కాంగ్రెస్ పార్టీ. ఇబ్బందులు ఉంటే శివకుమార్ సార్, నేను ఏమంటున్నా, ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు కానీ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చింది గత బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది మీరు ఒప్పుకుంటారు. నేను కాదంటలే, ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్. దాంట్లో నేను లేదు మొత్తం మేమే ఇచ్చినాం అంటలే. 50,000 ఉద్యోగాలు నియామక పత్రాలు అవన్నీ ఇచ్చింది మటుకు కాంగ్రెస్ పార్టీ. కానీ దానికి ఇప్పుడు ఈ రోజు కూడా ఏదైతే కాళోజీ కళాక్షేత్రాన్ని మీరు ఫౌండేషన్ స్టోన్ వేసి ఏదో కొంచెం అంత వర్క్ చేసి వెళ్ళిపోయినారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొత్తానికి అది నిలబెట్టి ఈ రోజు దాన్ని పర్ఫెక్ట్ గా చేసి పెట్టడం అయింది కదా. కళాక్షేత్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మేము ఫండ్ ఎలిగేట్ చేసినాం, డబ్బులు ఇచ్చినాం, మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టినాం. మేము ఏదో కొంచెం స్టోనేజ్ పోలే. ఇవాళ మీ సార్ ఓపెన్ చేస్తున్న, ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసేది అది మా దయా దాక్షిణ మీద మీ ముఖ్యమంత్రి. లేదా మీరు దాన్ని దాటి తీసుకోండి. కాళోజీ నారాయణరావు ఆశయాల మేరకు కాళోజీ నారాయణరావు గారి ప్రిన్సిపల్స్ వేరు, కేసీఆర్ గారి ప్రిన్సిపల్స్ వేరు. ఆల్రెడీ కాళోజీ నారాయణరావుకి ఏదైతే కళాక్షేత్రం కడతాం సూపర్ ఉంటది, ఇంకా దేశం లేడ దొరకది అనే రకంగా మాట్లాడిండు కేసీఆర్ గారు. కానీ పిల్లర్లు వేసి మొత్తం అర్ధాంతరంగా అది వదిలేసారు. మీ బడ్జెట్ కాంట్రాక్టర్ కి ఇచ్చిండ్రో అది మాకు సంబంధం లేదు.
మళ్ళీ నేను మీరు బడ్జెట్ అలొకేషన్ చేసి లోకమాత ఆ వర్క్ మళ్ళా కొత్త వర్క్ షీట్ ఇచ్చి మళ్ళీ దాన్ని అంతా కంప్లీట్ చేసి క్లారిటీ ఇస్తా. అది హైగ్రవచారి సార్ ల్యాండ్ ఎలిగేషన్ చేసింది బిఆర్ఎస్ గవర్నమెంట్. బస్ స్టాండ్ కు ఏకశీల పార్క్ దగ్గరలో ఉంటుంది. దాని మీద ఫుల్ క్లారిటీ ఉంది. దానికి ఫండ్ ఎలిగేషన్ చేసింది గత గవర్నమెంట్. ఇప్పుడు ఏంటంటే జీవో నెంబర్ 6 మీద మాట్లాడుతున్నాం కాబట్టి దాని అవసరం లేదు. ఓన్లీ 16 జీవో మీదనే మీరు దయచేసి మన ఆదాయం ప్రేక్షకులకు క్లారిటీ ఇవ్వాల్సిందే మనది. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే 50,000 ఉద్యోగాలు మేమే నోటిఫికేషన్ చేసాం, మేమే చేయలే అంటే ఇప్పుడు ఈ రోజు నేను ఆ మాట తీసుకురావాల్సి వచ్చింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు అదే మొత్తానికి వరంగల్ టూర్ లో పోయినప్పుడు ఈ కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా మీరే ఫౌండేషన్ స్టోన్ వేసి గతంలో టాపిక్ కానీ శివకుమార్ గారు అంటే ఒక నిమిషం నేను అడిగేటువంటి ఒక సూటి ప్రశ్న. ఎస్, ఉద్యోగస్తులకి ఇప్పుడు క్రమబద్ధీకరించినటువంటి వారిని ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గానే ట్రీట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారికి ఊరట కలిగించే విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ మిమ్మల్ని ఎవరిని కూడా ఉద్యోగాల్లోంచి తీసేయడం కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయంలో ఎప్పుడూ కూడా ఒకటి ఉంటుంది, ఎప్పుడు ఉద్యోగాలు ఊడిపోతాయో ఎప్పుడేంటో తెలియదు. బట్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఈక్వల్గానే శ్రమ అంతకన్నా ఎక్కువనే మేము శ్రమ పడతాం కానీ గుర్తింపు లేనటువంటి ఉద్యోగాల కింద వాడు ఎప్పుడు ట్రీట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో రెగ్యులరైజ్ అవ్వకపోయినప్పటికీ కూడా ఆ స్థాయి బెనిఫిట్స్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయా ఉద్యోగ భద్రత విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరతర అన్ని విషయాల్లో కావచ్చు? ఎలా చూడాలి? అంటే మురళి గారు ఇప్పుడు ఇమీడియట్ గా నేను డిసిషన్ తీసుకొని చెప్పడానికి కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మంత్రివర్గంలో ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకొని దాని మీద ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన దాని మీద కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు పార్టీలో ఒక చర్చ అయితే నడుస్తూ ఉంటుంది కదా శివకుమార్ గారు, ఆ కోణంలో చూడ. అవును నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ ఇష్యూ ఇంటర్నల్ గా బర్న్ అయింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకుంటుంది. మా ప్రభుత్వం ఏం చేయాలని ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే సీఎస్ గారు వాళ్ళు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారు. మంత్రివర్గంలో ఏం నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ ఇంకోసారి చర్చించి ఏం జరిగింది అనేది చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఇమీడియట్ గా ఏం చేస్తారు అనేది నిర్ణయించేది నేను కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు కాబట్టి అది అధికారికంగా ఏం వెలువెడతారు అనే దాని మీదనే నేను ఆలోచిస్తాను. మరి ఇప్పటికైనా సరే ఆ సంఘాల వాళ్ళతో పిలుస్తారా, లేకపోతే నిపుణులతో చర్చిస్తారా, లేకపోతే అసలు ఏంటి అనేది ఒక ఇదైతే ఉంటుందా కాంగ్రెస్ పార్టీలో? ఖచ్చితంగా మొత్తాన్ని ఆ సూచన సలహాలు ఏమున్నాయి తీసుకుంటారు. వాళ్ళని ఎవరైతే ఉద్యోగులను పిలిచి వాళ్ళకి భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీ ప్రజాపాలన అనేదైతే ముందుకు పోతున్నామో అదే దిశగా మేము అడుగులేస్తాము. అదే దిశగా ఇంకా 4 సంవత్సరాల 1 నెల ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా కంప్లీట్ చేయాలి. కాబట్టి ప్రజలకు ఏ రకంగా మేలు చేద్దాం అనే రకంగా కూడా ఆపోజిషన్ పార్టీలను కూడా అదే ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఇష్యూ వచ్చింది దాని మీద ఎట్లా మనం దాన్ని చర్చించి దాన్ని సాల్వ్ చేద్దాం, ఏ రకంగా ప్రజలకు బెనిఫిట్ చేస్తామో మీరు కూడా సూచన సలహాలు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు అడగడం జరుగుతుంది. దీని మీద కూడా అటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మాట్లాడి చేసి దాని మీద ముఖ్యమంత్రి ఒక్కడే నిర్ణయమే ఉంటుందా, లేకపోతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డెసిషన్ ఉంటుందా? నేను అదే చెప్పిన, మంత్రివర్గంలో నిర్ణయం ఉంటుంది. తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇండివిజువల్ అథారిటీ కానీ ఇండివిజువల్ డిసిషన్ ఏముండదు మురళి గారు. గతంలో 1 man ఆర్మీ లాగా నడిచేది, లేకపోతే ఒక షాడో మినిస్టరే మొత్తానికి అన్నిట్లో రివ్యూ మీటింగ్ చేసిండు, అన్నిట్లో ఆయననే అన్ని మంత్రులకు శాఖకి ఆయననే పెత్తనంగా చేసేది గత ప్రభుత్వం. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. అప్పట్లో ఒకళ్ళు నిర్ణయం తీసుకున్నా కానీ క్లారిటీగా ఉండేది, మంచో చెడో ఒకటి మీదకి వెళ్ళిపోయేది. ఇప్పుడు అలా కాదు కదా. మీరంటున్నారు ఇది ముఖ్యమంత్రి నిర్ణయం అని, పాజిటివ్గా వస్తే మాత్రం అందరి నిర్ణయం, చెడుగా వస్తే మాత్రం ముఖ్యమంత్రి నిర్ణయం అని తోసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా అనేటువంటి రకరకాల చర్చ నడుస్తుంది కదా. సో దానికోసమని నేను మళ్ళీ ఇది ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఎస్ వెంకటేశ్వర గారు సార్, నేను ఏమంటున్నానంటే గౌరవం మా బ్రదర్ శివకుమార్ సార్ 45 ఏళ్ళు నువ్వు కాంగ్రెస్ పార్టీలో సేవలు చేస్తూ బాగా పార్టీని పైకి తీసుకొచ్చి ఇలా గవర్నమెంట్ వచ్చింది. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గౌరవ 11 నెలలకెళ్ళి మెయిన్ గా హోమ్ ఎడ్యుకేషన్ కంపల్సరీ మినిస్టర్లు ఉండాలి. ఈ జీవో సమస్యలు అన్ని సమీక్ష చేసుకోవాలి. ఎందుకంటే ఇలా ఎడ్యుకేషన్ కమిషన్ మురళి గారు నేర్చారు, ఐఏఎస్ మురళి గారు నేర్చారు. ఏంటంటే ఈ తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ ఎక్కువ ఉంది. దానికి అనుగుణంగా గౌరవ కేసీఆర్ గారు గురుకులాలు పెట్టి దాదాపు 38,000 ఉద్యోగాలు గురుకులాలు ఇచ్చారు. మీరు ప్రతి స్పీచ్ లో గౌరవ రేవంత్ రెడ్డి గారి స్పీచ్ లో ప్రతి స్పీచ్ లో
అవుట్ సోర్సింగ్ వాళ్ళను రెగ్యులరైజ్ చేస్తాం, కాంట్రాక్టులను రెగ్యులరైజ్ చేస్తాం, నోటిఫికేషన్ ఇస్తాం, మేము కేసీఆర్ గారి కంటే మంచిగా పరిపాలిస్తామని చెప్తేనే ప్రజలు మోసపోయేలా మోసపడుతున్నారు. దాని మీద క్లారిటీ చెప్తున్నా. నేను ఏమంటున్నానంటే ఇలా జరగాల్సింది శివకుమార్ గారు ఏమంటున్నారంటే మంచి మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణ అప్పుల బడ్జెట్ అయింది, మేము 2 సంవత్సరాలు చేసినప్పుడు మీరు 10 నెలలు చేసారు, మేము ఉత్పాదక రంగాన్ని డెవలప్ చేస్తే మీరు మూతికి పెడతారు. నేను దాని వైపు వెళ్ళట్లేదు. కాబట్టి మీరు ఈ 16 మీద హైకోర్టుకు అప్పీల్కి వెళ్తారా, సుప్రీంకోర్టుకి వెళ్తారా అనేది క్లారిటీ గౌరవ మినిస్టర్ గారు చెప్పాలి. దీనికి మినిస్టర్ గారు లేరు కాబట్టి గౌరవ రేవంత్ రెడ్డి గారు చూసుగా శాఖ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. దీని మీద మళ్ళీ ఒకసారి చర్చ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఈ జీవన్మరణ సమస్య ఏంటంటే ఈ 8,000 కుటుంబాలు జీవన్మరణ రేపు పొద్దున రోడ్ ఎక్కుతారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్ ఎక్కని డిపార్ట్మెంట్ అంటూ లేదు. ఆశా వర్కర్లకు వెళ్ళి ఐఏఎస్ దాకా, పోలీసులకు వెళ్ళి కూలీల దాకా అందరూ ధర్నాలు చేస్తారు. అది గౌరవ శివకుమార్ బాగా తెలుసు. దయచేసి ఈ 16 మీద హైకోర్టు ఇచ్చినటువంటి మీరు డివిజన్ బెంచ్కి వెళ్తారా, హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తారా, లేకపోతే మీరు మంత్రుల సమీక్ష పెట్టుకుంటారా, దాన్ని క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు. ఎందుకంటే రేపు పొద్దున్నే మీరు చూస్తారు ఆదాం టీవీలు, రేపు పొద్దున మళ్ళీ సురువైతే ధర్నాలు గిర్నాలు అన్ని డిగ్రీ కాలేజీలు, అన్ని కాలేజీలు, వైద్య విజ్ఞాన పరిషత్ కాలేజ్, మెడికల్ కాలేజ్ కూడా వెళ్ళి సురువైపోతుంది. ఇంకా దానికి మా టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తీసుకుంటది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీని పీల్చి చేస్తాం. అది మాట వెంకటేశ్వర్లు భాయ్, ఒకవేళ వాళ్ళు ముఖ్యమంత్రి పిలిచినా లేకపోతే మంత్రులు పిలిచి మాట్లాడతానా మీరు పక్కకినైతే మండా పెడతానే ఉంటారు. అది మొత్తానికి మాకు అర్థమైపోయింది. ప్రతి దగ్గర టీఆర్ఎస్ వాళ్ళు మొత్తానికి వాళ్ళు సైలెంట్ గా వినేటోళ్ళు ఉన్నా మీరు రెచ్చగొడుతున్నారు అనేది మాకు అర్థమవుతుంది. మేము చూసానే ఉన్నాం కదా. అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీ అంటేనే రెచ్చగొట్టుడు, న్యాయం చేసుడు, ధర్నా చేసుడు. ఇప్పుడు మనకు చర్చ మంచిగా నడుస్తుంది. నేను ఏమంటున్నానంటే మీరు ఇంప్లిమెంట్ కాంగ్రెస్ పార్టీకి గౌరవంగా 5 సంవత్సరాలు ఇచ్చిర్రు, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, న్యాయం చేయండి ఆ కుటుంబాలకు అంటున్నా నేను. అంతే. మీరు అన్నట్టు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, ప్రజలు మంచి మన్నన్న పొందుతారు. రెండోది ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వంలో ఏదైతే మన కేసీఆర్ గారు ఏమన్నారు, అవుట్ సోర్సింగ్ లో ఉన్నోళ్ళు కానీ ప్రైవేట్ అనే రకంగా ఒక్క ఉద్యోగి ఉండడు అని చెప్పి ఉద్యమ కాలంలో చెప్పిండు కేసీఆర్ గారు. కానీ ఈరోజు మేము అట్లా లేకుండా ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ఇప్పుడు గతంలో ఇప్పుడు ఈ ఏదైతే ఈ నియామకాలు చేసింది మీరు, కానీ ఈరోజు హైకోర్టు మొట్టకాయలు పెట్టింది ఆ ఉద్యోగులకు. సో దానికని ఈరోజు ప్రభుత్వం దాని మీద కూడా చర్యలు తీసుకుంటది. ఖచ్చితంగా మీరు అన్నట్టు వాళ్ళని రోడ్డుకు మేమేమి ఎక్కియాలి లేకపోతే వాళ్ళని ఉద్యమం చేయాలి అనేది మేము ఎక్కడ కోరడం లేదు. ఇంతకుముందు మీరు పోలీసు వాళ్ళ సబ్జెక్ట్ వచ్చింది. పోలీసు వాళ్ళు ఉద్యమాల పోయినరు అంటే మీ ఉన్న గత షాడో ముఖ్యమంత్రి ఎవరైతే మీ కేటీఆర్ అనుకుంటుండనో ఆయన రెచ్చగొట్టడం వల్ల ఇప్పుడు లఘుచర్లలో కూడా ఆయన హస్తం ఉందనేది కూడా మనకు క్లియర్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ లఘుచర్ల ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్ పోయి సీదా మళ్ళా కేటీఆర్ గారి మీకు లింక్ లేకపోతే ఈ ప్రాబ్లం ఉండదు. ఎప్పటికప్పుడు చెప్పాలి కదన్నా. ఇప్పుడు మీరు పోలీసు వాళ్ళను కోపం చేసిరు, టీజీపీఎస్సీ వాళ్ళని కోపం చేసిరు, లఘుచర్లలో కేటీఆర్ సంబంధం ఉందంటే మీ గవర్నమెంట్ కు దమ్ముంటే మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కరెక్టే అయితే మీరు ఎంక్వైరీ చేసుకోండి. అవును సురేష్ మా క్యాండిడేటే, మేము ప్రతిపక్షంలో ఉండి కొట్లాడతాం, రైతుల పక్షాన ఉంటాం, మీకు నిబద్ధత ఉంటే కేటీఆర్ అరెస్ట్ చేయాలని మీకు ఉంటే రైతుల గురించి మేము జైలు పోయిన రెడీ అని చెప్తున్నాం. మీరు ఇప్పుడు మనం జరుగుతుంది హైకోర్టు ఇచ్చిన జీవో మీద మాట్లాడుతున్నాం. మీరు అప్పుల గురించి కేటీఆర్ గురించి కేసీఆర్ గురించి అని చెప్తే ఎట్లన్నా మీరు దయచేసి మీరు అంటే ఇప్పుడు ఇదంతా కూడా అదే భాగం కదా. ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసిన స్వార్థం, మీ అల్లుని స్వార్థం కోసం లగచర్లలో ఇప్పుడు సహృదయ ఫార్మా కోసం ఆ రేవంత్ రెడ్డి అల్లుని కోసం షరత్ కోసం పెట్టినటువంటి ఫార్మా కంపెనీని ఒక ప్రైవేటు సంస్థలకు అప్పగించడం కోసం కలెక్టర్లను బ్లేమ్ చేసి ఆఫీసర్లను బ్లేమ్ చేసి ఇలా ప్రభుత్వ వైఫల్యం కనబడతలేదా? రాహుల్ గాంధీ గారు చిన్న అపాయింట్మెంట్ కొట్టిస్తారంటాడు. మా ఢిల్లీకి పోయిన లంబాడ వాళ్ళు ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేడు? వెంకటేశ్వర్లు భాయ్, ఆడ కలెక్టర్ ఇంకా భూ సేకరణ చెయ్యలేదు. అభిప్రాయ సేకరణ గురించి పోతేనే మీ సురేష్ తర్వాత ఎవరు మన శివకుమార్ గారు మనం టాపిక్ డైవర్ట్ అవుతాం. టాపిక్ అదిగా దానికి సంబంధించి ఉద్యోగుల విషయంలో ఉన్నటువంటి భయాందోళనలకు సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేటువంటి మాట. సరే,
ముఖ్యమంత్రి ఇస్తారా, శాఖలకు సంబంధించినటువంటి వారు ఇస్తారా, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా వెళ్ళి కలుస్తుందా, లేకపోతే వాళ్ళనే పిలిపించి ఇది భరోసా అనేటువంటి ప్రయత్నం చేస్తుందా అనే దానికి సంబంధించి ఒక క్లియర్ కట్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేటువంటి మాట. సరే, ఫలానా రోజు వీళ్ళని పిలిచి మాట్లాడదాం అనేటువంటి ఒక చర్చ ఏమైనా పార్టీలు నడుస్తుందా? ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆల్రెడీ హోమ్ మినిస్టర్ ఆయన అండర్లోనే ఉంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన అండర్లో ఉంది, నేను కాదంటలే. దీపావళి తర్వాత అంటే ఐ మీన్ ఈ కార్తీక మాసం అయిన తర్వాతనో కార్తీక మాసం లోపు మొత్తానికి మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. దాంట్లో ఆల్రెడీ మనం అనుకున్నట్టు హోమ్ మినిస్టర్ కూడా వస్తాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా వస్తాడు. అంత లోపల ఇప్పుడు ఏవైతే ఉద్యోగాల గురించి ఏదైతే 16 జీవో గురించి ఏదైతే మనం మాట్లాడుతున్నామో దాని విషయంలో మటుకు మళ్ళీ వాళ్ళు ఏమైనా కమిటీ వేస్తారా, లేకపోతే ఇప్పుడు ఇన్ఛార్జ్ మనిషి అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి భావన ఏంటి అని అంటే బీఆర్ఎస్ హయాంలో న్యాయం జరిగింది, కాంగ్రెస్ హయాంలో అన్యాయం జరిగింది అనేటువంటి రకరకాల డిస్కషన్స్ ఆల్రెడీ మొదలయ్యాయి. సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ పార్టీకి కొంచెం అగైనెస్ట్ గా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఆ కోణంలో మురళి గారు ఎవరిదన్నా ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగం పోయిందంటే ఎవరైనా అట్లనే మాట్లాడతారు మురళి గారు, నేను కాదంటలే. కానీ నేను వెంకటేశ్వర్లు పైకి ఒకటే మాట ఏం చెప్పినంటే, వెనకాల ఉండి మీరు పోక్ చేస్తుండ్రు ప్రతి ఇష్యూలా, దాన్ని ఇష్యూ క్రియేట్ చేస్తుంటే ఎందుకంటే నేను దాన్ని కూడా చూడు రేవంత్ రెడ్డి ఒక్క నిమిషం రేవంత్ రెడ్డి గారు అల్లుని గురించి ఆడ భూసేకరణ అంటాడు. రేవంత్ ఆడ భూసేకరణ ఇంకా కానే లేదు. మొత్తానికి అది అభిప్రాయ సేకరణ జరుగుతున్నప్పుడు వీళ్ళు దాని మీద దాడి చేపించి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అల్లుని గురించి అని చెప్పి వెంకటేశ్వర భాయ్ కూడా అదే మాట్లాడుతున్నాడు, కేటీఆర్ కూడా అదే మాట్లాడుతుండ్రు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అదే మాట్లాడుతున్నారు. అంటే నేను ఏమంటున్నా అంటే పార్టీని నెలలో కూల్చేస్తాము, 2 నెలల్లో కూల్చేస్తాము, 6 నెలల్లో కూల్చేస్తాము అనేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ మాట్లాడినా. ఇప్పుడు కనీసం వెంకటేశ్వర భాయ్ థ్యాంక్ యూ మీరన్నా కనీసం ఏమన్నారు, ప్రజలు 5 సంవత్సరాలు ఖచ్చితంగా పరిపాలన ఉంటది అనేది మాట్లాడింది. అదే మీ కేటీఆర్ వాళ్ళు మాట్లాడతలేదు ఈ మాట. అన్నా ఇప్పుడు కేటీఆర్ మాట్లాడినా, నువ్వు మాట్లాడినా, నేను మాట్లాడినా ఎడ్యుకేషన్ మీద హైకోర్టు తీసుకొచ్చిన జీవో రద్దును మేము దాన్ని సమర్థిస్తామా, ఆలోచన చేస్తామా, ప్రజలకు న్యాయం చేయాలా, ఆ ఎంప్లాయీకి న్యాయం చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్. దయచేసి మన చర్చ మంచిగా నడుస్తున్నప్పుడు ఆ చర్చను ప్రజలు వింటున్నప్పుడు మనం దాన్ని స్వాగతించాలి. కాబట్టి మీరు మీకు సెక్రటరియట్ లో మీకు అది లేనే లేదు కదా, మీరు కోఆర్డినేషన్ లేదు, సమీక్షణ లేదు, దాని గురించి ఎట్లా? సెక్రటరియట్ లో కోఆర్డినేషన్ లేదా? ఏం కోఆర్డినేషన్ లేదు, మంత్రుల మధ్యన కోఆర్డినేషన్ ఉంది. ఒక శాఖ కోఆర్డినేషన్ లేదు. ఒక మీరు తప్పు చెప్పేది అవుట్ అయింది, అన్ని ఫెయిల్యూరే కదనే, చెప్పేది తప్పు. గత ప్రభుత్వంలో మంత్రులు ఉండంగా కూడా ఒకటే మంత్రి అన్నిటికీ తిరిగి నేనే ఆల్రౌండర్ అన్నట్టు. కానీ ఈ రోజు ఏ మంత్రిత్వ శాఖకి అదే మంత్రి రివ్యూ మీటింగ్ చేస్తుండు, సిఎస్కి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఆ రిపోర్ట్ ఇస్తుంటూ దాని మీదనే నిర్ణయం జరుగుతుంది. నేను మీకు చూపిస్తా. 2023లో పెట్టినటువంటి ఫైలు ఏం ఫైల్ అంటే 7th నుంచి 10th అప్గ్రేడ్ కు అన్ని శాఖలు డిఎస్సికి వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్, లోయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళి అన్ని సెక్రటరీకి వచ్చింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా పెండింగ్ లో ఉంది ఫైల్, మినిస్టర్ లేకుండా. మినిస్టర్ శాఖలో గౌరవ బుర్రా వెంకటేశం గారి దగ్గర, గౌరవ ఐఏఎస్ హరిత మేడం దగ్గర మొత్తం ఫైల్ కుప్పలు పేరుకపోయినాయి. అయ్యే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఫైల్ చేస్తారు. నేను అనుకుంటా ఇంకా 2-3 సంవత్సరాల దాకా ఎడ్యుకేషన్ మినిస్టర్లు, హోమ్ మినిస్టర్లు వేసే పరిస్థితి కనపడతలేదు. ఎవరికైనా కొత్తోళ్ళకి ఇస్తే వాళ్ళు బాధపడతారు. గౌరవ జీవన్ రెడ్డి గారు లాంటి తీసుకొని ప్రజలకు సేవ చేయాల్సింది, పాపం ఆయన తొక్కేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మొత్తం అంతా టీడీపీ వాళ్ళే ఉన్నారు. నేను ఏమంటున్నానంటే మీ కోఆర్డినేషన్ సెక్రటరీలో కనబడడం లేదు, అది నేను అంటున్నది. అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు కాబట్టి బుర్రా వెంకటేశం గారికి తర్వాత మురళి గారికి ఛార్జ్ ఇవ్వడం జరిగింది. దాని మీద వాళ్ళు కూడా నిర్ణయం తీసుకుంటుండ్రు. అనుభవం ఉన్నోళ్ళు, అనుభవం లేని వాళ్ళు. బుర్రా వెంకటేశం గారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఆయనకు మంచి శాఖలు ఇచ్చిండ్రు కదా, కాదంటలేం కదా. ఇప్పుడు వాళ్ళ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. దాని మీద ఏ ఫైల్ పెండింగ్ ఉన్న ఫైల్ అని కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఆధీనంలోనే ఉంది కాబట్టి దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. అవసరమైతే ఆ ఫైల్ ని ఎవరికో ఆదేశాలు ఇస్తారు, వాళ్ళ దాని మీద ఫైల్ ని. ఎందుకు శాఖల మధ్య సమన్వయం లేదు అని పర్టికులర్ గా, అంటే ప్రతిపక్షాలు అంటున్నాయని కాదు, అంశాలు అనేవి తెర మీదకి వచ్చినప్పుడు ఎందుకు శాఖల మధ్య సమన్వయం లేదు అని ప్రతిసారి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మురళి గారు వెంకటేశ్వర భాయ్ మాటకు నేను జనరల్ గా దాన్ని వ్యతిరేకిస్తున్నా. సమన్వయం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఒక్కటి ఏంటంటే ఒక హోమ్ మినిస్ట్రీ లేదు అన్న మాటకు నేను ఒప్పుకుంటా, అది రైట్.
కానీ ఈరోజు సమన్వయం లేని మంత్రిత్వ శాఖ లేదు. అన్ని మంత్రిత్వ శాఖల సమన్వయం ఉంది. అందరు మంత్రులు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక్క దగ్గర కూర్చొని ఒక డిసిషన్ తీయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీని అడిగేటువంటి ఒక ప్రశ్న, వాళ్ళ భవిష్యత్తుకి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇస్తుందా? ఉద్యోగ భద్రత విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్, ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకుంటున్నటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి ఇస్తారా అనేటువంటి సూటి ప్రశ్నకి కాంగ్రెస్ పార్టీ ఫైనల్గా 1 minute సమాధానం ప్లీజ్. అయితే ఒకటి మురళి గారు, మీరు అన్నట్టు మొత్తానికి గవర్నమెంట్ ఏదో డిసిషన్ తీసుకుంటుందో అప్పుడు మొత్తానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇచ్చిన వేతనం ఇస్తుందా, లేకపోతే వీళ్ళు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఏమైనా ఫిక్స్ చేస్తారా ఏంది అనేది మంత్రివర్గంలో నిర్ణయం అవుతుంది. అది అయిన తర్వాతనే అదొక డిసిషన్ ఉంటుంది. లేకపోతే వాళ్ళకి జరిగిన ఇబ్బందిని ఏ రకంగా సాల్వ్ చేస్తారనేది కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని చేస్తారు. అది మళ్ళీ ముఖ్యమంత్రి గారే అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వెంకటేశ్వర్ భాయ్ ఒక మాట అదే ముఖ్యమంత్రి గారు కేటాయించేంత వరకు వేచి చూస్తారా? లేదు అట్లేం ఉండదు. అది ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ని కేటాయింపు చేసేదాకా ఆ మంత్రిని నియమించేదాకా చేయాలంటే టైం ఉంటది కాబట్టి ఇది ఇష్యూ బర్నింగ్ ఉంది. ప్లస్ వేరేది ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనే రకంగా మంత్రివర్గంలో ఏదో ఒక నిర్ణయం తీసుకొని దీన్ని ముందుకు పోతారు. ఫైనల్ గా వెంకటేశ్వర్ గారు ఏం చెప్తారు మీరు? నేను ఏమంటున్నానంటే, శివకుమార్ సారు వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ గాంధీ భవన్ కు సలహాలు ఇవ్వాల్సింది ఏంటంటే, పాపం అన్న ఇంకా కష్టపడతాను కాంగ్రెస్ పార్టీ పైకి రావాలని. ఇక కష్టపడాల్సిన అవసరం లేదన్నా. ప్రజలకు మనం ఇచ్చిన హామీలు ఏదైతే మీరు ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే బోగస్ మాటలు చెప్పారో, ఉద్యోగాలు ఇస్తామని బోగల్ మాటలు చెప్పిందా హైకోర్టు సరే గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 6 రద్దు చేసింది. దాన్ని కన్సల్టేటెడ్ పే చేస్తారా, కాంట్రాక్ట్ కింద దిద్దుతారా, మళ్ళీ వాళ్ళకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమైనా పాటిస్తారా అనేది క్లారిటీ ఇవ్వాలి గౌరవ రేవంత్ రెడ్డి గారు. నేను ఏమైనా సూటిగా కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను. మీరు తీసుకొచ్చినటువంటి హామీలు, మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఇచ్చిన హామీలు, మీరు హౌస్ సోర్సింగ్ ఇచ్చిన హామీలు, మీరు నోటిఫికేషన్లకు ఇచ్చిన హామీలు, గ్రూప్ 1 కు 29 జీవో, గత ప్రభుత్వం 55 జీవో ఇచ్చింది. మళ్ళీ మీరు 29 క్యాన్సిల్ చేసి 55 జీవో ఇస్తే బాగుంటుంది. మొన్న గ్రూప్ 1 వాళ్ళు గ్రూప్ 2 వాళ్ళు పెద్ద లొల్లి పెట్టి ధర్నాలు చేశారు. దాని మీద గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడలేరు. దీని మీద నిపుణుల కమిటీలు వేసి గౌరవ ఐఏఎస్ మురళి గారికి కొంత షాక్ ఇస్తే కొంత అని చేస్తే ఆయన జర బాగు చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుంది. దయచేసి మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ చేయండి, దాన్ని నియమించండి. బీఆర్ఎస్ పార్టీ చెప్పుకునేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నప్పుడు ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది చాలా ఇవాళ 41 మంది విద్యార్థులు గురుకులాలలో విద్యార్థులు చనిపోయారు. దానికి ఎవరు బాధ్యత వహించాలి? మా శివకుమార్ చెప్తాడా? కోర్టు తీర్పుని వెంకటేశ్వర్ గారు కోర్టు తీర్పుని బీఆర్ఎస్ పార్టీ పొలిటికలైజ్ చేస్తుందా, లేకపోతే ఎస్ మేము ఈ విధంగా చేశాం, మీరు దీనికి సంబంధించి ఉద్యోగులకి ఈ రకాలైనటువంటి బెనిఫిట్స్ ఇవ్వండి, లేకపోతే వాళ్ళని ఎక్కడో దగ్గర అకామిడేట్ చేయండి అనేటువంటి ఒక కీలక సూచనలు చేస్తుందా, లేకపోతే పుండు మీద కారం చల్లినట్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదా కాబట్టి అదే విధంగా ఏమైనా ప్రవర్తిస్తుందా అనేటువంటి ఒక సూటి ప్రశ్న. ప్రతిపక్ష హోదాకు తగ్గట్టుగా పుండు మీద కారాలు తవ్వుతాం, ధర్నాలు చేస్తాం, ముందుంటాం, కాంగ్రెస్ పార్టీని రోడ్డు మీద ఎక్కడికక్కడ ఎండగడతాం. మురళి గారు అట్లా అనుకుంటే వెంకటేశ్వర్లు భాయ్ అన్నట్టు వీళ్ళు మొత్తానికి పుండు మీద కారం జల్లే రకంగానే అన్ని స్కీమ్లలో అన్ని దాంట్లో అదే విధంగా చేస్తున్నారు. గతంలో వీళ్ళు చేసిన స్కీమ్లు గానీ స్కామ్లు గానీ, లేకపోతే వీళ్ళు చేసిన పరిపాలనప్పుడు గానీ వీళ్ళు చేసిన ఇబ్బందులు పక్కన పెట్టిండ్రు. ఇప్పుడు వెంకటేశ్వర భాయ్ ఒక నిమిషం, మీరు ఒక మాట అన్నారు, గతంలో 10 సంవత్సరాలలో మీ దగ్గర ఒక మహిళా మంత్రి లేదంటే ఉన్నోళ్ళంతా ఎవరు వీళ్ళు గారా అని అన్న కేసీఆర్ మాట మీరు మర్చిపోయినరు వెంకటేశ్వర భాయ్. నేను ఏమంటున్నా శివకుమార్, మీరు ప్రతిపక్షంలో ఉన్నా మేము ప్రతిపక్షంలో ఉన్న పాత్ర ఒకటే ఉంటది కాబట్టి ప్రజా సమస్యల మీద ఏ ప్రతిపక్షమైనా గొంతెత్తాల్సినటువంటి పరిస్థితి. మీరు ఎత్తండి ప్రజలకు మేలు చేసేలాగా ఎత్తండి, కానీ దాన్ని పొలిటికలైజ్ చేయకుండా రాజకీయం చేయాలంటున్నా. ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా స్వయాన చెప్పడం ఏంటంటే వాళ్ళని ఎట్లా సాల్వ్ చేయాలి, ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి మీరు అడ్వైజ్ చేయండి, మీ సూచన సలహాలు ఏంటి అని అడిగిండు. మరో మణిపూర్ లాగా లగచర్ల తిరుగుతుంది, మరో మణిపూర్ లాగా అల్లర్లు అవుతున్నాయి, ఇక్కడ మనో మణిపూర్ లాగా మూసిల్లు అవుతుంది, మనో మణిపూర్ మీరే కాదు
ఈ రోజు బీజేపీ కూడా ఒక్క రాత్రి మూసిలో పట్టుకున్నామన్నారు. ఏమైంది? కొండలు తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది. చేతి దగ్గర రేవంత్ రెడ్డి పరిపాలన ఉన్నది. అట్లేం లేదు. శివకుమార్ గారు, వెంకటేశ్వర గారు, please. కేసీఆర్ కంటే మంచి పరిపాలన ఉంటది. వాస్తవాలు చెప్పాలి దయచేసి. 10 సంవత్సరాలలో కేసీఆర్ కంటే మంచి పరిపాలన ఉంటది రేపు రాబోయేది. సీనియర్ లీడర్ మీరు మాట్లాడేది ఎవరికి అర్థం కావట్లేదు. మాట్లాడేది ఎవరికి అర్థం కావట్లేదు, ప్లీజ్. కొడంగల్ మొత్తం నిండుగా లొల్లి పెడతలేదు, లొల్లి అయితే లేదా? మీరే చెప్పండి. ఒక లంబాడ చూద్దాం తండలలో చూద్దాం ఎన్ని- వెంకటేశ్వర గారు, అది 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 ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా చూద్దాం. దీనికి సంబంధించి ప్రజలు కూడా ఆలోచన అయితే మొదలైంది. ప్రతి సంఘటన కూడా బేరీజ్ వేసుకుంటున్నారు. అది ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే కావాలనే ప్రతిపక్షం చేస్తుందా అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు, శివకుమార్ గారు, ఆదాన్ మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది ఇవాల్టి ఆదాన్ మెగా డిబేట్. కీప్ వాచింగ్ ఆదాన్.